హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం డిజిటల్ సమ్ అంటే ఏంటి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఏంటి, డిజిటల్ సమ్ని ఎలా చేయాలి దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం దాని మీద మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 756 into 834 into 326 ఈక్వల్ టు. సో మనం ఈ క్వశ్చన్ చూడాలంటే లెంతీ ప్రాసెస్ అనుకుంటాం కాబట్టి దాన్ని మనం డిజిటల్ సమ్ని ఉపయోగించి ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్లో ఉన్నదాన్ని మనం డిజిటల్ సమ్గా మార్చాలి. డిజిటల్ సమ్గా మార్చాలంటే ఫస్ట్ 756 యొక్క డిజిటల్ సమ్ ఏంటిది? 7 5 12 12 ప్లస్ 6 18 18 అంటే ఏంటిది? 9. సో 9. నెక్స్ట్ మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 9 అంటే ఎనీ నెంబర్, దాని డిజిటల్ సమ్ ఏంటిది 9 అవుతుంది. సో మనకు కావాల్సింటే ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 9. సో మనం ఇప్పుడు ఏంటి ఆన్సర్స్ లో కూడా డిజిటల్ సమ్ అనేది 9 రావాలి. చూద్దాం ఒకసారి. 5 + 4 ఇగ్నోర్ చేయండి, 7 2 ఇగ్నోర్ చేసేయండి, 5 4 ఇగ్నోర్ చేసేయండి, 3 6 3 ఇగ్నోర్ చేయండి, మిగిలిన 2. సో ఇది కాదు, రాంగ్ ఆన్సర్. సో సెకండ్ 7 2 6 3 5 4. ఓకే, నెక్స్ట్ 5 + 4 12 12 + 3 సారీ 5 + 4 12 12 + 2 14 14 అంటే ఎంత వస్తుంది? 5 అవుతుంది. సో ఇది తప్ప, రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, 8 1 7 2 ఇగ్నోర్, 6 3 ఇగ్నోర్, నెక్స్ట్ 5 + 4 9 ఇగ్నోర్, నెక్స్ట్ మనకు వచ్చింది 9 4. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది అయి ఉండొచ్చు, చూద్దాం. 5 4 5 4. ఓకే, 2 + 3 5 5 + 4 9. సో దీని డిజిటల్ సమ్ వాల్యూ 9 కాబట్టి మన క్వశ్చన్ డిజిటల్ సమ్ 9, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే డిజిటల్ సమ్ చూడాలి. క్వశ్చన్ డిజిటల్ సమ్ ఏంటి? 7 + 5 + 6 అంటే 18. 18 అంటే 9. 9 ఇంటూ ఎనీ నెంబర్ మనం చేసినా దాని డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. సో 9 అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్స్లలో కూడా డిజిటల్ సమ్ అనేది 9 చూసుకోవాలి. సో అన్ని చేసిన తర్వాత మనకు మిగిలింది 4th ఆప్షన్, దాంట్లో 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 432.45 ప్లస్ 678.19 మైనస్ 412.87 ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం డిజిటల్ సమ్ చేద్దాం. డిజిటల్ సమ్ చేద్దాం అంటే 5 4 5 4 క్యాన్సల్, 4 + 3 7 7 + 2 9 9 9. ఇక్కడ చూడండి, 9 క్యాన్సల్, 8 1 9 క్యాన్సల్, ప్లస్ 6 + 3 6 + 7 13 13 అంటే 4 మైనస్ 8 1 7 2 రిమైనింగ్ -4. సో +4 -4 పోతే దీని డిజిటల్ సమ్ అనేది 9 వస్తుంది. సో 9 అంటే మనకి ఆప్షన్స్లో కూడా డిజిటల్ సమ్ అనేది 9 చూసుకోవాలి. చూద్దాం. 5 5 8 18, అలాగే 6 + 6 12 12 అంటే 3 వస్తుంది. ఇది రాంగ్ ఆన్సర్. మనకు కావాల్సింది 9 9 క్లోజ్ క్యాన్సిల్, 21 + 6 27 27 అంటే 9. సో ఇది ఆన్సర్ కావచ్చు. చూద్దాం. నెక్స్ట్ 5 4 3 + 2 5 + 3 8. ఓకే, ఇది ఆన్సర్ రాంగ్. 5 4 3 + 3 6 + 1 7. సో మనకు ఆన్సర్ అనేది 9 వచ్చింది కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ డిజిటల్ సమ్ అనేది 9 వచ్చింది, ఆన్సర్ డిజిటల్ సమ్ అనేది బి ఆప్షన్. సో బి ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. -676.76 ప్లస్ 1237.87 ప్లస్ 897.34 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1294.25. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏందని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ టోటల్ దాన్ని మనం డిజిటల్ సమ్ చేయాలి. డిజిటల్ సమ్ చేసిన వాల్యూ మనకి ఆప్షన్స్లో ఉన్న వాల్యూ సేమ్ అవ్వాలి. ఓకే, చూడండి. 6 6 6 18 ఇగ్నోర్, 7 + 4 7 + 7 14 14 అంటే 5 -5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 8 1 7 2 7 + 3 10 10 అంటే 1 + 1. నెక్స్ట్ ఇక్కడ 9 8 + 7 15 15 + 3 18 18 + 2 4 22 22 అంటే 4 మైనస్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ 9 ఇగ్నోర్, 5 4 ఇగ్నోర్, 1 + 2 3 3 + 2 5 ఈక్వల్ టు 5. సో అంటే ఇక్కడ ఏంటంటే -5 + 1 + 4 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5
ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే -5 అవుతుంది. -5 అంటే ఏంటి, మనకు మైనస్ వాల్యూ ఉండకూడదు, దాన్ని మనం పాజిటివ్ మార్చాలంటే +9 యాడ్ చేయాలి. +9 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 4. సో మనకు ఈ వాల్యూలో డిస్టెన్స్ సమ్ అనేది 4 అవ్వాలి. 4 అవ్వాలంటే ఫస్ట్ చూద్దాం. 8 1 9 6 + 2 8 తప్పు ఆన్సర్. నెక్స్ట్ 1 + 6 7 7 + 4 11 11 + 3 11 + 2 13 అంటే 4 అవుతుంది. సో మేబీ ఇది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 4 1 + 2 3 సో రాంగ్ ఆన్సర్. 1 + 6 7 7 + 4 11 11 + 2 13 అంటే 4. సారీ, 2 ఆప్షన్స్ సేమ్ వచ్చాను కదా. ఓకే, ఆన్సర్ బి 1 వేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది 3 అవుతుంది. 7 7 + 1 7 7 + 4 11 11 + 1 12 12 అంటే 3 అవుతుంది. సో ఆన్సర్ బి కరెక్ట్. ఓకే, అలాగే 876 × 67 - 674 × 36. ఓకే, ఇప్పుడు అన్ని డిజిటల్ సమ్ చేద్దాం. 8 + 7 15 15 + 6 21 21 అంటే 3 ఇంటూ 6 + 7 13 13 అంటే 4 మైనస్ 6 + 7 13 13 + 4 17 17 అంటే 8 ఇంటూ 3 + 6 9. ఇప్పుడు ఏమవుతుంది 7 9 ఇంటూ ఎన్ని నెంబర్ వేసుకున్నా 9 అవుతుంది. సారీ, 3 × 4 12 12 అంటే 3 అవుతుంది. 12 అంటే 3 -3 -6 అంటే ఏంటిది +9 ఇస్తే 3 రావాలి. సో మనకి ఆప్షన్స్లో 3 వచ్చేది చూడండి, 3 రావాలి. 8 1 ఓకే క్లోజ్. 8 + 2 10 10 + 3 13 13 అంటే 4 అవుతుంది, రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలాగే 4 3 2 9 అవుతుంది. 6 + 2 8 రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలాగే 3 + 4 7 9 10 9 అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది. 4 + 8 12 12 అంటే 3. సో ఇది ఆన్సర్ రైట్ అవ్వచ్చు. చూద్దాం. 6 + 3 9 + 10 10 అంటే 1. సో ఆన్సర్ 3 కరెక్ట్. అంటే క్వశ్చన్స్లో ఉన్న వాల్యూ డిజిటల్ సమ్ అనేది 3 అయితే, సో ఆప్షన్స్లో కూడా డిజిటల్ సమ్ అనేది 3 అవుతుంది. సో ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 4.8 × 4.5 × 3.6 × 50. ఓకే, ఇప్పుడు పైన మనం డిజిటల్ సమ్ చేద్దాం. సో చూడండి 4 + 5 9 అవుతుంది. సో 9 అనేది 9 ఇంటూ ఎనీ నెంబర్ ఏం చెప్పాను, 9 ఇంటూ ఎనీ నెంబర్ మనకు డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఆప్షన్స్లో డిజిటల్ సమ్ అనేది 9 వచ్చి చూడాలి. చూద్దాం. 2 + 8 10 10 + 16 26 26 అంటే 8 అవుతుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 3 6 క్యాన్సల్ అవుతుంది. 16 16 అంటే 7 7 అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. 24 + 3 27 27 అంటే 9 అవుతుంది. సో ఇది రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ 16 16 + 5 21 21 అంటే 3. సో ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 9 మనకు క్వశ్చన్స్లలో డిజిటల్ సమ్ ఒక వాల్యూ 9 వచ్చిందంటే ఇంటూ ఎనీ నెంబర్ వేసుకున్న డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. సో అలాంటప్పుడు మనకు ఆప్షన్స్లో కూడా డిజిటల్ సమ్ అనేది 9 చూసుకోవాలి. సో అన్ని చూసుకుంటే థర్డ్ ఆప్షన్ అనేది 9 డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 27.4 ఆఫ్ 934 ప్లస్ 63.8% ఆఫ్ పర్సెంటేజ్ ఇది. సో 27.4% ఆఫ్ 934 ప్లస్ 63.8% ఆఫ్ 465. ఓకే, ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఉన్నా ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ డిజిటల్ సమ్ చేసుకుని పోవచ్చు. 27 అంటే 274 అవుతుంది. 27 అంటే 9 అవుతుంది, ఇగ్నోర్. 4 ఆఫ్ అంటే ఇంటూ 9 ఇగ్నోర్. 3 + 4 7 ప్లస్ 6 3 ఇగ్నోర్. 8 ఇంటూ 5 4 ఇగ్నోర్. 6 4 into 7 28 28 అంటే 10 10 అంటే 1
ప్లస్ 48 48 అంటే 12 అంటే 3. సో డిజిటల్ సమ్ అనేది 4 రావాలి మనకు. డిజిటల్ సమ్ 4 కాబట్టి చూద్దాం. 5 5 8 18. అలాగే 5 ప్లస్ 2 ప్లస్ 5 7 7 ప్లస్ 3 13 13 అంటే 4 వస్తుంది. ఓకే, ఇది ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ 5 5 8 ఇగ్నోర్. 7 7 14 14 ప్లస్ 6 20 20 అంటే 2. నెక్స్ట్ 9 ఇగ్నోర్. 8 ప్లస్ 8 16 16 ప్లస్ 14 14 30 30 ప్లస్ 5 35 35 అంటే 8 అవుతుంది. రాంగ్ ఆన్సర్ అవుతుంది. 6 6 6 18 ఇగ్నోర్. 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 6 రాంగ్ ఆన్సర్. సో మనకు కావాల్సిన డిజిటల్ సమ్ ఏంటిది 4 4 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.